మరి అవి లేకపోతే బతికే తిట్టరా పెద్దోడా అంటారేమో. ఏమండి, వాటి గురించి చింతపడేటువంటి వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలండి. చిన్న పిల్లలండి, ఆత్మీయతలో చిన్న పిల్లలండి. అప్పుల కోసం, తిప్పల కోసం, బలహీనతల కోసం, లేమి కోసం, దరిద్రత కోసం కలత చెందే వాళ్ళంతా ఆత్మీయతలో చిన్న పిల్లలు. అదే ఎదిగిన వారు అనుకో, వాళ్ళకి ఆయన తెలుసు, అవి ఎందుకున్నాయో తెలుసు, వాటి వల్ల వారికి ఏ ప్రయోజనం ఉందో తెలుసు, అప్పుడు అవి ఎప్పుడు తొలగిపోతాయో కూడా తెలుసు. అసలు వాటి గురించి వీసుమంతా కూడా వేదన పడరు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఆహారాన్ని గూర్చి, వస్త్రాలను గూర్చి, ఇతర సమస్యలను గూర్చి వాపోయే వాళ్ళు అన్యజనులు అన్నారు. ప్రభువే అన్యజనులర్రా, వాళ్ళకి నేను తెలియదు కదా, నిరీక్షణ లేదు కదా, వాటి కోసం వాళ్ళు అల్లాడుతూ ఉంటారు. మీకు నేనున్నానుగా. అప్పులను నీ జీవితంలోకి అనుమతించిన నేనే. నీలో జరిగించాల్సిన కార్యం జరిగించడం పూర్తయినప్పుడు నువ్వు ఉంచమన్నా ఉంచను, అడ్రస్ కూడా లేకుండా తీసేస్తా. ఎలా తీసేస్తావు అన్న క్వశ్చన్ నాకు వేయొద్దు. ఎట్టబోతాయి అనే ప్రశ్నలు నా దగ్గర వేయొద్దు. నిన్ను ఎట్ట చేశా? నీ సలహాలతో చేశానా నిన్ను? నీ ముక్కు, కళ్ళు, చెవులు, నోరు మొత్తం పెట్టి ఊపిరి ఊస్తే మట్టి బొమ్మవి ఈరోజు అన్ని కథలు చేస్తున్నావు. నిన్ను ఎట్లా చేశా? నీ మీదున్న భారాన్ని ఎలా తీయాలో నాకు తెలుసు. నోరు మూసుకొని నేను చెప్పింది చేయి అంటాడు ఆయన. అర్థమైతే చప్పట్లు కొట్టకుండా ఉండలేరే. జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి మరి అంతసేటా. బాయ్, నీకు ఉద్యోగం ఇవ్వాలో లేదో అని తెలుసు. ఏంది ఇచ్చేది? ఇంతవరకు ఒక ఉద్యోగానికి కదా. ఓరి పిచ్చోడా, నాకు ఉద్యోగం లేదని ఎడుతున్నావా? అనేక మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేయబోతున్నాడు ఆయన. అనేక మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేయబోతున్నాడు. నిద్రమోహమా, ఏం తెలుసు నీకు ఆయన గురించే? ఏది అది? ఎప్పుడు అంతా దడే. ఆగు, వెయిట్. నాకు పని లేదు, నాకు పని లేదు. అరే, అనేకులకు పని కల్పించేటట్టు చేస్తాడు ఆయన. నన్ను సమర్థుడు తమ్ముడు. ఏం లేనోడా, లేకపోతే ఏమన్నా భ్రమలో బతుకుతున్నావా మనం? ఏం పేరయ్యా నీ పేరు? ఏం చెప్పమంటావు?